హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొని వచ్చాను. చాలామంది అయితే మనకైతే ఆయుష్మాన్ భారత్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ గురించి ఒక వీడియో చేయండి, మేము అప్లై చేసుకుంటాము, మాకు కూడా గవర్నమెంట్ నుంచి మంచి మంచి స్కీమ్స్ వస్తున్నాయి కదా, దాని గురించి అప్లై చేద్దాము, మాకు చెప్పండి సార్ అని చేసి చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది. నేనైతే చాలామందికి అప్లై చేశాను. ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి నా టైం తీసుకొని నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి వీడియో పరంగా నేను ఇట్లా క్లియర్గా నా ఖాళీ టైంలో వీడియో చేయడం ఒక రకంగా ఉంటుంది. మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడు హడావిడిగా ఇంకొక క్లయింట్కి నేను చేస్తూ ఉంటాను. మీరు ఆ టైంలో ఫోన్ చేస్తే మీకు అంత డెప్త్గా నేను చెప్పలేకపోవచ్చు. అందుకని క్లియర్ కట్గా ఈ వీడియో చేస్తున్నాను. మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఎవరికి ఉపయోగపడుతుంది, ఎంత ఎలిజిబిలిటీ కేటీఆర్ ఉంది, ఎంత మనకు ఫీజు ఉంటుంది, ఎక్కడ అప్లై చేయాలి, అలాగే నా దగ్గర అప్లై చేసుకుంటే ఏం బెనిఫిట్, మీరు బయటకు వెళ్తే ఎక్కడ అప్లై చేసుకోవచ్చు, అలాగే మీకు ఏజ్ ఎంత ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చా, ఎంప్లాయీస్ కాకుండా మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చా, ప్రైవేట్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చా, లేకుంటే కూలీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అనేసి చాలామందికి అయితే చాలా డౌట్లు ఉన్నాయి. ఇవన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఖచ్చితంగా అయితే వీడియో అనేది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీకు మంచిగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను పాస్ చేస్తాను. కాబట్టి ఇప్పటికైతే కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. కంటెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా, దీంట్లో వచ్చేసి ఆయుష్మాన్ భారత్ అనేది 70 years వరకు, అంటే మామూలుగా సీనియర్ సిటిజన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే దీనికి అయితే ఉంటుంది. అంటే 70 years వరకు వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళకి వచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ శర్మ కార్డు మనకి 17 years నుంచి అప్లై చేసుకోవచ్చు, 55 years వరకు అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా, వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఈ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఏంటంటే ఎవరైనా కన్స్ట్రక్షన్స్ వర్క్లో వర్క్ చేసిన వాళ్ళ, ఏమైనా స్ట్రీట్ వెండర్స్, అలాగే మీకు పెయింటింగ్ వెండర్స్, వీళ్ళంతా ఉంటారు. అంటే మనకి పిఎఫ్ జనరేట్ కాకుండా ఉండే వర్కర్స్ అందరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అంటే ఆర్ఎస్డి ఆయుష్మాన్ భారత్కి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకా మనకి మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు, అంటే పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. మనమే వాళ్ళకి అప్లై చేసి ఇవ్వచ్చు. మనకి అయ్యే ఖర్చు ఏమవుతుందంటే ఎంత అవ్వదు, జస్ట్ ల్యాప్టాప్, అలాగే మనకాడ మొబైల్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. మొబైల్లో అయితే చాలా కష్టంగా ఉంటుంది, అలాగే ల్యాప్టాప్లో అయితే బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఓటీపీ రాకపోయినా, అలాగే ఫింగర్ పని చేయకపోయినా, అంటే ఫింగర్ మనకు ఓటీపీ రాకుండా మనం ఫింగర్ వేసుకోవచ్చు. ఫింగర్ రాకపోయినా మనం ఐరిస్ వల్ల చేసుకోవచ్చు. ఇలా అయితే 3 ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ల్యాప్టాప్ ఈజ్ ద బెస్ట్ అంటున్నాను. అలాగే ఏదైనా సిఎస్సి సెంటర్స్కి వెళ్ళారంటే అక్కడ వాళ్ళు చేసిస్తారు, లేకుంటే మీ సేవకి వెళ్ళినా కూడా చేసిస్తారు. అలాగే మీరు ఇంట్లో కూర్చొని చేయమన్నా కూడా నేను చేస్తా. మీకు మొత్తం ఓటీపీ ద్వారానే నేనైతే మీకు కాంటాక్ట్ అవుతాను. కాబట్టి ఖచ్చితంగా అయితే చేస్తా. నేను ఎంత తీసుకున్నానంటే నేనైతే 100 రూపీస్ అయితే తీసుకుంటా. మీకు కార్డ్ అనేది అప్లై చేసి నేనే ఇస్తాను. మీకైతే 100 రూపీస్ తీసుకొని నేను అయితే పీడిఎఫ్ అనేది మీకు పెడతా. మీరు అది లామినేషన్ చేసుకుని వాడుకోవచ్చు. ఏజ్ వచ్చేసి సీనియర్ సిటిజన్ వాళ్ళకి ఎంతైనా చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి 17 years వచ్చిన దాకా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ శర్మ కార్డులో మనకి 17 years నుంచి అయితే ఇచ్చారు కదా, 17 years నుంచి 55 years, అంటే కన్స్ట్రక్షన్లో వర్క్ ఏదైనా కానీ, ఆటో డ్రైవర్స్ వీళ్ళంతా ఉంటారు కదా, ఇలా చిన్న చిన్న వర్కర్స్ చేసే పనులన్నీ, వృత్తులన్నీ దీంట్లో పెట్టుకోవచ్చు. ఎవరికైనా
లైక్ ఇల్లు కూడా లేని వాళ్ళకి కూడా ఇది పెట్టుకోవచ్చు. ఇంకా అంటే ఇప్పుడు వర్క్ చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అలాగే అంటే వీళ్ళకి తక్కువ బెనిఫిట్స్ ఇస్తారు, మిగతా వాళ్ళకి కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది, ఎఫెక్ట్గా చూసుకుంటారు, మంచిగా ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఖచ్చితంగా అయితే మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఒక ఆధార్ కార్డ్ కావాలి, అలాగే మీ ఫోటో కావాలి, అలాగే తర్వాత మీ మొబైల్ నెంబర్ కావాలి. ఈ 3 అయితే కావాలి. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఈ 3 మ్యాండేటరీ. ఈ ఖచ్చితంగా ఇవి ఉంటే ఆయుష్మాన్ భారత్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత దీంతోపాటు అపనా కార్డు కూడా అపనా కార్డు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 ఖచ్చితంగా ఉండాలి. ఈ 2 ఉంటే మీకు కార్డ్ అనేది వస్తుంది. ఈ 2 దానికి నేనైతే 150 రూపీస్ తీసుకొని మీకైతే కార్డ్ అనేది చేసిస్తాను. దానికి అపనా కార్డుకి వచ్చేసి 50 రూపీస్, ఈ ఆయుష్మాన్ భారత్కి 100 రూపీస్ నేను తీసుకుంటాను. మొత్తం 150కి నేను తీసుకొని మీకు అప్లై చేసిస్తాను. అలాగే మీరు నాకు ఈ డాక్యుమెంట్స్ అనేది నాకు పంపించండి. అలాగే నా వాట్సాప్ నెంబరు 6302489459 నంబర్కి మీరు మెసేజ్ చేయగలరు. మెసేజ్ చేస్తేనే నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే నాకు అందరూ ఆన్లైన్ సర్వీస్ రావడం వల్ల నేను అందరికీ కాల్కి లిఫ్ట్ చేయలేకపోవచ్చు. ఎవరైనా సరే ఈ డాక్యుమెంట్స్ అనేవి పంపించి ఈ వీడియో కింద నాకు ఈ వీడియో పంపించి మళ్ళీ తర్వాత దీని కింద నాకు ఈ డాక్యుమెంట్స్ పంపిస్తే నేను పర్టికులర్గా ఈ వీడియో నేను చేశాను కాబట్టి ఇంకా దీనికి సంబంధించింది అని చెప్పి నేనే కాల్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కనుక్కొని మళ్ళీ తర్వాత మీకు చేస్తాను. ప్రతిదీ మనకు చేసిన దానికి స్క్రీన్ షాట్ చేసి మీకు పంపిస్తూ ఉంటాను. లైవ్లో మీకు వీడియో కాల్లో చూపించి అన్నీ చేస్తాను. మళ్ళీ తర్వాత వచ్చేసి మీకు ఒక గూగుల్ మీట్ పెట్టి కూడా నేనైతే చూస్తాను. ఎందుకంటే మనకి ఆన్లైన్ కాబట్టి అందరూ వాట్సాప్ పంపించడానికి ఇబ్బంది పడిన వాళ్ళందరికీ ఇట్లా చేస్తాను. లేదు నాకేం ఇబ్బంది లేదు, నీ మీద మాకు ట్రస్టే అంటే ఖచ్చితంగా అయితే వాళ్ళకి నార్మల్గానే చేసి వాళ్ళకి పీడిఎఫ్ అనేది వాట్సాప్ చేశాను. వాళ్ళు లామినేషన్ చేసుకొని పెట్టుకుంటారు. ఎవరైతే ఇట్లా ఇబ్బంది పడుతున్నారో అంటే బయట ఇలా సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలా అనుకుంటారేమో అనేసి ఈ ఆప్షన్ కూడా మేము తీసుకొని వచ్చా. ఖచ్చితంగా అయితే నేనైతే పక్కాగా జెన్యూన్గా చేస్తా, వర్క్ అనేది నిజాయితీగా చేస్తా. అడిగిన అమౌంట్ అయితే మీరు పే చేయాల్సిందే. మిగతా మీరు ఎక్కడైనా సిఎస్సి సెంటర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నేను అడిగిన అమౌంట్ కన్నా డబల్ అడుగుతారు. డబల్ అడిగి మీకైతే సర్వీస్ చేస్తారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలి. ఎవరైతే డిజేబిలిటీ పర్సన్స్ ఉంటారో, ఎవరైతే ఉమెన్స్ ఉంటారో, ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళందరికీ నా వాట్సాప్ సర్వీస్ అనేది అంత ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అందుకోసం అనేసి నేను చెప్తున్నాను. క్లియర్ కట్గా అయితే చెప్పాను కదా. ఈ వీడియోని ఖచ్చితంగా మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎవరున్నా కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని వాళ్ళు, లేడీస్కి, అలాగే స్టూడెంట్స్కి, అలాగే ఎవరైతే డిజేబిలిటీ పర్సన్స్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరికీ నేను ఉపయోగపడతాను. నా వాట్సాప్ ఛానల్ వచ్చేసి 6302489459 ఈ నెంబర్కి నాకు మెసేజే చేయండి. మెసేజ్ చేసి డాక్యుమెంట్స్ అనేవి పంపించండి. ఆ తర్వాత నేను నా క్యూఆర్ కోడ్ పంపిస్తాను. మీరు పేమెంట్ చేసిన తర్వాతనే ఇలాంటివి అన్నీ అప్లై చేస్తాను. ఇంకొకటి ఏంటంటే నాకు చాలామంది తగిలారండి. మీకు ఇలా ఇస్తాము, మాది ఏంటి లాభం అంటే ఇలా పంపిస్తాము కానీ మీరు చేస్తారేమో మాకేంటి గ్యారంటీ అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారని చెప్పేసి నేను చేశాను. కానీ వాళ్ళైతే పేమెంట్ అయితే వాళ్ళు ఇవ్వలేదు. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్పలేను ఇప్పుడు. అందుకనే వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి అట్లా వచ్చిన వాళ్ళకి గూగుల్ మీట్ ద్వారా నేను పెట్టి వాళ్ళకి నేను లైవ్లో నేను చేసేటన్నీ చూపించి వాళ్ళకి అమౌంట్ అయితే తీసుకుంటా. లేదు మీ పైన నమ్మకం ఉండే వాళ్ళకి నేను డైరెక్ట్గా చేసి వాళ్ళకైతే చేస్తా. లేకుంటే ఇట్లా డైరెక్ట్ వీడియో కాల్ వాళ్ళతో నేను మాట్లాడుతూ అన్నీ వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వాళ్ళకి చేస్తాను. అట్లా కూడా చేస్తాను. అది చాలా ట్రస్టెడ్గా ఉంటుంది. సాయి పవన్ ఇంటర్నెట్ ఆన్లైన్ సర్వీస్ కాబట్టి పక్కాగా మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యేగా
నేనైతే కంటెంట్ అయితే తీసుకొని వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు డీటెయిల్గా ఇస్తాను. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. మన ఛానల్ అనేది సపోర్ట్ చేయడం వల్ల మీకు నా దాంట్లో నేను చేసే సర్వీస్లో మీ పేరు కూడా చెప్పేసి చేస్తాను ఇన్ ఫ్యూచర్లో. ఎవరైతే మన ఛానల్కి సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ. అలాగే ఇలాంటి ఎందుకు చేస్తున్నానంటే నాకేం డబ్బులు ఎక్కువగా రాదు. నేను చదివేటప్పుడు బీటెక్ చేసేటప్పుడు నేను బస్సు ఎక్కుతాను కదా, బస్సు ఎక్కేప్పుడు మానవత్వంతో సీటు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేసేది ఎవరో ఒకరు బస్ కండక్టరు ఎవరో ఒకరు చూస్తారు కదా, చూసినప్పుడు వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు అనేసి వాళ్ళు మానవత్వంగా ఆలోచించి మన సీట్ మనకి ఇస్తే చాలు. వాళ్ళు ఎక్కడో మనకి సీట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకి గవర్నమెంట్ అలగేట్ చేసిన సీట్లు ఇస్తే చాలు. అందుకోసమే ఈ మానవత్వంతో మంచి మంచి వీడియోస్తో నేను మీ కాడికి రావాలన్నా, ఇంకొకరికి హెల్ప్ చేయాలన్నా ఇలాంటి వీడియోస్ అనేసి మీరు బయట ఎంత అమౌంట్ పెడుతున్నారో అంతే అమౌంట్కి నేను చేస్తా. కానీ ఇలాంటి వీడియోస్ మీరు చేయడం వల్ల నాలాంటి డిజేబుల్డ్ పర్సన్స్కి నేను ఉపయోగపడతా. ప్లస్ మీ ఇంట్లో మీ లేడీస్ కూడా నేను ఉపయోగపడతాను. ఎందుకంటే వాళ్ళని బయటికి పంపించలేక మీరు ఇంట్లో పెట్టి ఉంటారు. వాళ్ళ కోసమనే మన వాట్సాప్ సర్వీస్ ఉంది, వాళ్ళకి ఉపయోగపడతాను. అలాగే మీరు కూడా పక్కన ఉంటే మీకు ఇంకా కొంచెం సెక్యూర్గా ఉంటారు. వాళ్ళకి కొంచెం మందికి ఇంకా సిగ్గు ఎక్కువ ఉంటుంది. ముస్లిమ్స్ అయితే ఎన్పిఎస్ఎల్లి వాళ్ళైతే చాలా ఫేస్ చేస్తారు. ఇవన్నీ నేను క్లియర్ కట్గా అయితే చెప్తాను. కాబట్టి మీరు ఆ అమ్మకి అక్కకి అందరికీ నేను మీ ఇంట్లో ఒక్కరిని అని నేను చేస్తున్నాను. వర్క్ అనేది డీటెయిల్గా చేస్తా, మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తా. అలాగే మీరు కూడా బయట ఇచ్చే ప్రైజ్కి మనకి ఇచ్చేయండి. మీ సర్వీస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అలాగే మనకి ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ కూడా వర్క్ చేస్తున్నాడు మన దాంట్లో. తనకి ట్రైనింగ్ ఇస్తున్నాము నేనే. ఆల్ ది బెస్ట్ గైస్. మీ అందరికీ మన వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి.